ఈ పూట ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. పిలాతు ఎదుట విచారణలో నిలబడిన యేసుక్రీస్తు ప్రభువారు. పిలాతు ఎదుట విచారణలో నిలబడిన యేసుక్రీస్తు ప్రభువారు. అంతకుముందు కయప దగ్గర విచారణలో ప్రభు నిలబడ్డాడు. కయప నుంచి అన్న దగ్గరికి పంపించారు. ఆ తరువాత అన్న దగ్గర నుంచి పిలాతు దగ్గరకు పంపించారు. పిలాతు దగ్గర ఈ చర్చ అంతా జరుగుతూ ఉంది. పిలాతు దగ్గర జరిగిన ఈ చర్చను గురించిన వివరణ కొంత మనం ధ్యానం చేసుకుందాం. మనం వీలైనంత వరకు స్వార్థల్లోనే ఉంటాం, బయటికి అవసరమైతే వెళ్తాం వేరే పుస్తకాల్లోకి. ఉన్న విషయాన్ని మనం వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుంటున్న కారణం చేత దాన్నే తిరిగి ఎక్స్పోజిటరీ అంటాం. దాంట్లో ఉన్న విషయాలనే మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి ప్రభువారి విచారణ అంతా కూడా అబద్ధ సాక్ష్యాలతో ప్రారంభమైంది. నిందలు తిరస్కారాలతోనే యేసుక్రీస్తు ప్రభువారి విచారణ ప్రారంభమైంది. సాధారణంగా విచారణ అంటే అది ఎలా ఉంటుంది అంటే, పూర్వాపరాలు అన్నీ విచారించిన తర్వాత ఒక దోషికి లేకపోతే అతడు నిర్దోషి దోషి అనేది నిర్ణయించబడుతుంది. నిర్ణయించిన దాని ప్రకారంగా దోషి అయితే చట్ట ప్రకారంగా శిక్ష వేయాలి, నిర్దోషి అయితే అతన్ని వదిలివేయటం జరుగుతుంది. ఇది అక్కడ జరగాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి విచారణ ఎలా కొనసాగి ఎలా ముగిసింది అని అంటే, విచారణ జరగకముందే శిక్ష ఖరారు చేయబడింది. అది ఈయన విషయంలో జరిగింది. విచారణ జరగకముందే శిక్ష ఖరారు చేయబడింది. శిక్ష నిర్ణయించబడిన తర్వాత విచారణకు తీసుకుని వెళ్ళి ఆ శిక్షే ఈయనకి వేయండి అంటూ విచారణ అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో జరిగిన ఈ విచారణ అంతా కూడా అన్యాయపు విచారణ చేశారు. అబద్ధపు విచారణ యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఇక్కడ వీళ్ళు చేసినట్లుగా మనం చూస్తాం. ఒకసారి హేరోదు దగ్గరకు కూడా తీసుకెళ్లారు. హేరోదు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత కూడా అది 3వ విచారణ జరుగుతుంది. వాస్తవానికి ఇది 3వ విచారణే అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడం, ఆయన తర్వాత ఆ విషయాన్ని నేను మధ్యలో జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ దోషి నిర్దోషి అనేది ఇక్కడ ఈ విచారణలో చర్చలోకి రాలేదు. దోషి అంటూనే ఆయనకు విచారణ చేసిన సందర్భాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. దీని గురించి ఎక్కువ వివరణ అక్కర్లేకుండానే మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 3 ఆలోచనలు మన పాఠ్య భాగాన్ని 11 నుంచి 31 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం 3 భాగాలుగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో యేసు పిలాతు ఎదుట నిలవబడ్డాన్ని గురించిన విషయాన్ని మాట్లాడతాం. దానికి 11 నుంచి 14 వచనాల వరకు ఉన్న భాగంలో ఉన్న ఆలోచనను మనం ధ్యానం చేయొచ్చు. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనిను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను అనే మాటను మనం చదువుతాం. తాను యూదుల రాజునని యేసు ధృవీకరించాడు. వాళ్ళు అంటున్నారు, నువ్వు యూదుల రాజువు అని అంటున్నారు, దానికి నువ్వేమీ మాట్లాడవా అని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించారు. అధిపతి పిలాతు గారు ప్రశ్నిస్తున్నాడు. వాస్తవంగా యూదుల రాజువా అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు ధృవీకరించిన సందర్భాలు మత్తయి సువార్తలో అవును నేను రాజునే అని 3 సార్లు ఆయన ధృవీకరించుకున్నాడు. అవును నీవన్నట్టే అన్నాడు కాదు. 26వ అధ్యాయంలో 63వ వచనం చివరి భాగంలో అక్కడ కూడా అన్న ఎదుట చర్చ జరుగుతున్న ఆ సమయంలో కూడా ప్రభు అంటున్నాడు నీవన్నట్టే. 11వ వచనం 27వ అధ్యాయం 11వ వచనంలో కూడా నీవన్నట్టే అంటూ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన ఈ సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత కూడా మౌనంగా ఉండి దాన్ని నేను రాజుని అని డైరెక్ట్ చెప్పకుండా నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్తున్న ఆ సందర్భంలో కూడా 3 సందర్భాల్లో విచారణల్లో యేసుక్రీస్తు ప్రభువారు నేను రాజునే
అని ఆయన ధృవీకరించుకుంటూ చెప్పబడిన సందర్భాలను మనం చూడొచ్చు. పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్న విధానం ఎలా ఉందంటే చాలా బ్రెక్లెస్గా, అవమానకరంగా, గౌరవ భావం లేని విధంగా యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. అగౌరవ పదాలు సూచించే విధంగా నువ్వు రాజువంట, అది నిజమేనా అని మాట్లాడుతున్నాడు. నువ్వు రాజువంట, ఆ మాట నాకు వినిపించింది. ఇందులో కొంత ఎగతాళి, హాస్యంతో కూడింది. ఎందుకంటే ఆయన స్థితి అప్పటికే దెబ్బలు తిన్నాడు, అవమానకరమైన పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు. యూద మత నాయకులు యేసుక్రీస్తు ప్రభు వారి మీద చేసిన ఆరోపణలు, ఆ ఆరోపణలు ప్రత్యేకంగా 3 ఆరోపణలు, అవి కొత్తగా అప్పటికప్పుడు చేసిన ఆరోపణలు. ఈ ఆరోపణలు మత్తయి రాయలేదు కానీ లూకా రాశాడు. 23వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడుతుంది 3 ఆరోపణలు. ఏంటి ఆ 3 ఆరోపణలు అని అంటే, మొదటి ఆరోపణ జనాన్ని తిరగబడ ప్రేరేపిస్తున్నాడు అని. యేసుక్రీస్తు ప్రభు అంట రాజ్యం మీద లేక ప్రభుత్వం మీద జనాన్ని తిరగబడ్డానికి ప్రేరేపించాడు అనేది ఒక ఆరోపణ. రెండవ ఆరోపణ ఏంటంటే కైసరుకు పన్నియొద్దు అని చెప్పాడు అనే మాట, అది రెండవ ఆరోపణ. మూడవ ఆరోపణ తానే రాజునని చెప్పుకుంటున్నాడు అనేదేమో మూడవ ఆరోపణ. వాస్తవంగా అంతకుముందు అన్న దగ్గర చేసిన ఆరోపణలు వేరే. ఏంటి అక్కడ ఆరోపణ? వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నిర్మిస్తానని. అంటే వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం లేకుండా పోయినాయి. ఆ కోర్టులో చేసిన ఆరోపణ వేరే, ఈ కోర్టులో చేసిన ఆరోపణ వేరే. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు నోరు తెరిచి మాట్లాడుకున్నా, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక లాయర్ని పెట్టుకున్నా, అప్పుడు ఏమంటారు అని అంటే ఆ కోర్టులో ఆరోపణ చేశారు, ఈ కోర్టులో ఈ ఆరోపణ చేశారు, అసలు వాళ్ళు చేయాలనుకున్న ఆరోపణ ఏదో సరిగ్గా చెప్పండి, అప్పుడు మేము డిఫెన్స్ చేసుకుంటాం అని చెప్పేవాడు యేసుక్రీస్తు ప్రభు వారికి లాయర్ ఉన్నట్టయితే, అడ్వకేట్ ఆయన పక్షాన మాట్లాడిన వాడైతే. కానీ ఆయనే మాట్లాడడం లేదు, ఆయన పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కనుక కోర్టుకి నేరాలు మారిపోతూ ఉన్నాయి, కోర్టుకి నేరాలు మారిపోతూ ఉన్నాయి. కొత్త ఆరోపణలు చేస్తున్నారు. అన్న దగ్గర ఎందుకు అలాంటి ఆరోపణ చేశారు అని అంటే, అన్న దగ్గర చేసిన ఆరోపణల ఉద్దేశం, లాజిక్ ఏంటి అని అంటే, అన్న ప్రధాన యాజకుడు కాబట్టి నువ్వు ఏ దేవాలయంలోనైతే ప్రధాన యాజకత్వం చేస్తున్నారో ఆ దేవాలయాన్ని పడగొడతానన్నాడు అంటే ఆయన కోపం రావాలన్నమాట. అరే దేవాలయాన్ని పడగొడతావా అనే కోపం ఆయనకి రావాలి అనేది వీళ్ళ ప్లాన్. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 ఆరోపణలు ఏంటి అని అంటే, జనాన్ని తిరగబడి చేస్తున్నాడు అంటే కూడా ప్రభుత్వానికి కోపమే. రెండవ ఆరోపణ ఏంటి? పన్నియొద్దు అంటే కూడా ప్రభుత్వానికి కోపమే. మూడవ ఆరోపణ ఏంటి? డైరెక్ట్ రాజే అన్నాడంటే రాజ్యాన్నే కూలదోయాలనుకుంటున్నాడు. ఈ 3 ఆరోపణలు కూడా గవర్నర్ గారికి కోపం, రాజ్యానికి కోపం వచ్చే ఆరోపణలే చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి చేయట్లేదు, వాళ్ళ ఆరోపణలు ప్లాన్ చేసుకొని పక్కాగా చేస్తున్నారు. ఆరోపణలు ప్లాన్ చేసుకొని పక్కాగా చేస్తున్నారనమాట. ఈ ఆరోపణలు ఏదో ఒకటి చేసేద్దాం, సిలువ వేద్దాం అనేది కాదు, సిలువ వేద్దాం, పక్కాగా ఎక్కడ జారిపోకూడదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జారిపోకూడదు, చాలా స్ట్రాంగ్గా ఆయన్ని పట్టుకోవాలి. 11వ వచనంలో చేసింది అది. అయితే ఈ సందర్భంగా ఆయన యూదుల రాజుగా తనను తాను ధృవీకరించుకున్నాడు. తాను సాధారణంగా మాట్లాడిన అనేక మాటల్లో ఈ మాటలు చాలా దృఢంగా ప్రస్తావించకపోయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఈ 3వ ఆరోపణ మీదే ఈయన ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఏంటి 3వ ఆరోపణ? నేను రాజుని అన్న దాని మీద. అందుకనే పన్నియొద్దన్నావా అని అడగలేదు పిలాతు. గమనించారా? 4 పుస్తకాల్లో కూడా ఈ ప్రస్తావన రాదు. రెండవది ఈ విషయం కూడా, ఏ విషయం? జనాన్ని తిరగబడి చేస్తున్నావా? ఎందుకంటే ఎప్పుడు కంప్లైంట్ లేదు ఆయన మీద. కానీ రాజునని చెప్పుకున్న మాటకి ఈయనకు డౌట్ వచ్చింది. మా రాజ్యానికి ఏమైనా ముప్పా, లేకపోతే రాజరిక సంబంధమైన విషయం కాబట్టి, అది ప్రభుత్వానికి సంబంధించిన విషయమే కాబట్టి అది ఆయన ఖచ్చితంగా ఆ ఒక్క పదాన్నే వాడాడు. ఆ ఒక్క పదం గురించే మాట్లాడుతున్నాడు. దీని మీదే దృష్టి పెట్టి అడుగుతున్నాడు, నువ్వు రాజువా అంటున్నాడు. వెంటనే పిలాతు ఏం చేస్తున్నాడు ఇక్కడంటే, ఈ మాట కూడా మత్తయి రాయలేదు. 23వ అధ్యాయం లూకానే రాశాడు. 6 నుంచి 12 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు గలిలయకు చెందినవాడు అన్న విషయం గుర్తించి, గలిలయుడు అన్న విషయం తెలుసుకొని, ఇక్కడ కాదు ఈయనకి తీర్పు తీర్చాలి, హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అని కూడా ఆయన చెప్పడం మనం ఈ భాగంలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు మెస్సియా అని చెప్పుకున్న సందర్భాలు ఎక్కడెక్కడంటే 26వ అధ్యాయం మత్తయి సువార్త
25వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను రాజునే అని చెప్పుకుంటూ, నీవన్నట్టే ఖచ్చితంగా నేను ఎవరినని చెప్పుకుంటున్నాడు, ఆయన రాజునే అనే మాట ఆయన మాట్లాడడం అనే సందర్భాన్ని మనం ఈ సువార్తలో చూస్తాం. సరే, విషయానికి వస్తున్నాం. పిలాతు యేసుక్రీస్తు ప్రభువారికి ఇక్కడ ఒక తప్పించుకునే అవకాశాన్ని కల్పించాడు. పిలాతు యేసుక్రీస్తు ప్రభువారికి తప్పించుకునే అవకాశాన్ని కల్పించి ఒక ప్రయత్నం చేశాడు. ఏంటి ఆ ప్రయత్నం అని అంటే, సాధారణంగా ఈ సందేశంలో మనం 3 ప్రయత్నాలను చూస్తాం. పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని మరణం నుంచి తప్పించడం కోసం, మరణం నుంచి విడిపించడం కోసం ఆయన 3 రకాలైన ప్రయత్నాలు పంపిస్తాడు. ఆ మొదటి రకం ప్రయత్నం ఏంటి అంటే, అతడు హేరోదు దగ్గరకు పంపించటమే. ఎందుకంటే హేరోదు వీళ్ళ మాటలకి విలువ ఇవ్వడు అని అతడికి అర్థమైంది కాబట్టి అక్కడికి పంపిస్తే మరణశిక్ష విధించే పని తనకు తప్పుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడికి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. రెండవ ఆలోచన చేద్దాం. ఇందులో 12 నుంచి 14 వచనాల్లో నిందలు వేయడం అనేది, మరొక కొన్ని నిందలు ఆయన మీద వేయడం అనేది చూస్తాం. వాస్తవానికి పిలాతు జడ్జిగా లేకపోతే గవర్నర్ స్థానంలో అక్కడ కూర్చున్న పిలాతుకి ఏమనిపించిందో ఒకసారి చూడండి. 14వ వచనంలో చూస్తాం. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఏమయ్యాడంట. ఏంటి ఇంత ఆశ్చర్యంగా, నువ్వేం మాట్లాడవేంటి? ఎందుకంటే పిలాతుకి అప్పటికే చాలామందిని జడ్జిమెంట్ చేసిన, లేకపోతే ఆ స్థానంలో ఉండి కూర్చొని నేరస్తుల్ని, ముద్దాయిల్ని ఆయన పరీక్షించిన సందర్భం ఆయనకు తెలుసు. వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా ఆయనకు తెలుసు. అరవటాలు, కేకలు పెట్టడాలు, నిందించడాలు, తన ప్రత్యర్థుల మీద నేరారోపణలు చేయడాలు, తిట్టడాలు, ఇవన్నీ ఈయనకు తెలుసు. ఈయనకి ఎంత ఆశ్చర్యం వేసిందంటే, వాళ్ళు ఏవేవో నిందలు వేస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు. నిజానికి ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ 90% నేరస్తులే ఉంటారు. ఆ నేరస్తులు కూడా నేను నేరం చేయలేదని వాదించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలోకి వచ్చిన తర్వాత ఆయన నేరం చేయకపోయినా కూడా మౌనంగా ఉన్నాడు. కనీసం ఒక్క మాట అయినా ఆయన డిఫెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. కాదు అని కానీ, లేదు అని కానీ, నాకు సంబంధం లేదు ఈ విషయాలు అని కానీ ఒక్క మాట అయినా చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయత్నం చేయకపోయేసరికి పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగింది అనే మాటను మనం ఈ భాగంలో చూస్తాం. యేసు మౌనం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. కానీ ఒక్కడే ఉన్నాడు, మౌనంగా ఉన్నారు, ఎవరూ లేరు ఆయన వెంట. మాట్లాడమని పిలాతు ప్రేరేపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని మాట్లాడమని ప్రేరేపిస్తున్నాడు. ఏమని ప్రేరేపించాడు చూడండి, 13లో చూడండి. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన మౌనంగా ఉన్నాడు. ఏంటి, మాట్లాడు, నువ్వు ఏదైనా. నేరం మోపుతున్నారు వీళ్ళందరూ, ఎందుకు నేరం మోపట్లేదు? నువ్వు తిరిగి ప్రత్యర్థుల మీద ఎందుకు నేరం మోపట్లేదు? ప్రత్యర్థుల్ని మాట్లాడుతున్న మాటను కాదని నువ్వు ఎందుకు చెప్పడం లేదు? ప్రత్యర్థులకు ధీటుగా నువ్వు జవాబు ఎందుకు ఇవ్వటం లేదు? నువ్వు జవాబు ఇస్తే నువ్వు తప్పించుకుంటావుగా, తప్పించేది నేను కదా. ఇది పిలాతు ప్రేరణ, అతనికి కలుగజేస్తున్న ప్రేరణ. అతన్ని బాగా ప్రేరేపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగానే ఉండిపోయారు. ఆయన ఏమీ మాట్లాడలేదు అన్న విషయం మనం ఈ భాగంలో చూస్తాం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండవ సందర్భానికి వద్దాం. 15 నుంచి 26 వచనాల వరకున్న ఈ భాగాన్ని మధ్యలో మనం చదువుదాం. ప్రజలు యేసు కంటే బరబ్బానే కావాలని కోరుకున్నారు. ప్రజలు యేసు కంటే బరబ్బానే కావాలి అని కోరుకున్న సందర్భం ఇది. 15 నుంచి 26 వరకు ఉన్న భాగంలో ఉన్న మాట. దీంట్లో నుంచి నేను 4 ఆలోచనలు లేక 4 తలంపులు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈ 4 తలంపులు ఏంటంటే, యేసుని పిలాతు విడుదల చేయాలి అని మరొక ప్రేరణ ఏంటి అని అంటే, ప్రజలలో నుంచే ఆ ఆలోచన కల్పించాలని ప్లాన్ చేశాడు. యేసుని విడిపించండి సార్ అని ప్రజలు అనాలని పిలాతు కోరుకున్నాడు. వాస్తవంగా జడ్జి స్థానంలో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు వారికి సానుభూతి చూపెడతా ఉన్నాడు. సానుభూతి చూపించి ఈ యేసుని విడిపించండి సార్ మీరు అని ప్రజలు అంటారేమోనని,
లేకపోతే ప్రజలు అనాలి అని ప్రజల్ని ప్రేరేపించాడు. ఎలా ప్రేరేపించాడో చూడండి, నేను చదువుతాను 15 నుంచి 18 వరకు. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అనే మాటను మనం చదువుతున్నాం. ఎందుకు అప్పగించారో పిలాతుకు అర్థమైపోయింది. యేసు మీద ఎలాంటి నేరము లేదు, నేరము రుజువు అవ్వట్లేదు, ఆరోపించబడిన ఏ నేరం కూడా నిలవబడ్డం లేదు. కాబట్టి ఏం ఆశించాడు అనంటే, ప్రజల చేతనే మాకు యేసుని విడుదల చేయండి సార్ అని విడుదల చేయించమని ప్రజల నుంచి రావాలని కోరుకున్నాడు. ఎందుకని ప్రజల నుంచి పిలాతు ఈ ఆలోచన రావాలని కోరుకున్నాడు అని మనం అంటాము అనంటే, ఇతడు ఈ పని చేయొచ్చు. ప్రతి సంవత్సరం పస్కా పండుగకు ఖైదీలను విడుదల చేయటం అనేది వాడుక ఉంది వాళ్ళకు కూడా. అప్పుడు ఆ కారణం చేత పిలాతు ఇలా అనొచ్చు, ఇది నా ఇష్టం, నా ఇష్ట ప్రకారంగా ఈ ఖైదీ అయిన యేసుని నేను ఈ సంవత్సరం పస్కా పండుగకు నేను విడుదల చేస్తున్నాను అని చెప్పొచ్చు. చెబితే ప్రజల్లో అల్లరి రేగుతుంది, ప్రజల్లో గొడవ రేగుతుంది, ఈయన మీద తిరుగుబాటు రేగుతుంది. ఆ కారణం చేత ఈయన అధికారానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. అందుకని ఈయనేం చేశాడు అని అంటే, తెలివిగా మరి నేను యేసుని విడుదల చేస్తా అనొచ్చు కదా, ఆ మాట అనకుండా రాజకీయం అంటే అలాగే ఉంటుంది. మరి ప్రజల్ని ఆకర్షించటం, తను అనుకున్న మాట ప్రజల్లో నుంచి రప్పించడం అని అంటే దాన్నే పొలిటికలైజేషన్ అంటాం దాన్ని. అందుకని ఈయన ఏం చేశాడు అని అంటే, ఒక ప్రసిద్ధ ఖైదీని ఇటువైపు పెట్టాడు, మరొక వైపు యేసుక్రీస్తు ప్రభువుని పెట్టాడు. ఈ ప్రసిద్ధ ఖైదీ ఎవడు? అలాంటోడు ఇలాంటోడిని తీసుకురాల. బాగా వెతికి ఉన్న ఖైదీలందరిలో ఒక భయంకరమైన వాడిని తీసుకొచ్చారు. ఒక భయంకరమైన ఖైదీని బయటకు పట్టుకొచ్చారు. ఎవడి భయంకరమైన ఖైదీ? ఇతడి గురించి ఏం చెప్తుంది బైబిల్ అని అంటే, చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూడండి. ఈ ఖైదీ ఎవడో చెప్పాడు యోహాను. 18వ అధ్యాయం 40వ వచనంలో చూడండి. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని కేకలు వేసిరి. ఈ బరబ్బా ఎవరంటే బందిపోటు దొంగ. వీడెవరు? ఒక బందిపోటు దొంగ. ఈ బందిపోటు దొంగను ఎదురుగా ఇంకా ఏం చేశాడు తెలుసా? బందిపోటు దొంగ మాత్రమే కాదు, మార్కు సువార్తకు రండి, 15వ అధ్యాయం 7వ వచనం. ఇతను ఏమేం చేశాడో చెప్తాడు. బందిపోటు దొంగ ఒకటి, కలహాలు అల్లర్లు సృష్టిస్తున్నాడు, నరహత్య, కొంతమంది మనుషుల్ని కూడా ఇతడు ఏం చేశాడంట? నరహత్య చేసిన వారితో ఉన్నాడు. పట్టణాల్లో అక్కడక్కడ అల్లర్లు, గొడవలు రేపటానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడవలు రేపటానికి కారణమైన వాడిగా ఉన్నాడు. తర్వాత బందిపోటు దొంగగా కూడా ఉన్నాడు. ఈ వ్యక్తిని తన ఎదురుగా పెట్టాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకవైపుగా పెట్టాడు. వాస్తవానికి బరబ్బా పేరు, బందిపోటు దొంగ అయిన బరబ్బా పేరేంటి అని అంటే, లాటిన్ స్క్రిప్చర్స్లో ఆయన పేరు చెప్పబడుతుంది అని బైబిల్ పండితుడు చెప్పగా నేను చదివాను. ఆయన పేరేంటంటే, ఒరిజినల్ పేరేంటంటే బరబ్బా పేరు జీసస్ బరబ్బా. అతని పేరేంటంటే జీసస్ బరబ్బా. అంటే తెలుగులో ఏమని చెప్పుకోవచ్చు? యేసు అనబడిన బరబ్బా. మరి ఎలా పిలవాలో అది మనకి రాసి లేదు కాబట్టి జీసస్ బరబ్బా. ఇంకో పక్కన ఉన్నది ఎవరు? జీసస్ క్రైస్ట్ ఉన్నాడు ఇంకొక పక్క. అందుకని ఆయన మీకు ఎవరు కావాలి అని అడిగేటప్పుడు ఆయన ఏమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుని చూడండి. నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా? క్రీస్తు అనబడిన యేసు, బరబ్బా అనబడిన యేసు. ఇద్దరు యేసులు ఉన్నారు అతని ముందు. ఒక యేసు ఏ నేరం చేయకుండా మౌనంగా వచ్చి నేరస్తుడిగా నిలబడ్డాడు. ఒక యేసు అన్ని నేరాలు. నేను దీని గురించి ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇద్దరు తీర్పులో పిలాతు ఎదుట ఇద్దరు యేసులు అనే వర్తమానం ఉంటుంది నా ప్లేలిస్ట్లో. ఒకవేళ ఆసక్తి ఉన్నవాళ్ళు దాని గురించి ఎక్కువ వివరణ అక్కడ నేను ఇవ్వటం జరిగింది. ఇద్దరు యేసులు, తీర్పులో ఇద్దరు యేసులు అని ఉంటుంది ఆ మెసేజ్ పేరు.
సరే, ఈ ఇద్దరు ఎవరు కావాలి? ఈయనేం చేశాడో చెప్పాడు, ఈయనేం చేశాడో చెప్పాడు. ఈయనేం చేశాడు? యేసుక్రీస్తు చనిపోయిన వాళ్ళని లేపాడు, వారి కన్నీటిని తుడిచాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆహారం పెట్టాడు, అనేక మందిని ఆదరించాడు, వారి జీవితాలకు వెలుగునిచ్చాడు. మరి ఈయనేం చేశాడు? అనేక మంది ప్రాణాలు తీశాడు, అనేక మంది వెలుగును దోచుకొని పోయాడు, డబ్బును దోచుకున్నాడు, సమాజంలో అల్లరిని రేపాడు, ప్రభుత్వం మీద తిరుగుబాటులు చేస్తున్నాడు. కావాలనే ఈ ఇద్దరిని ఎదురెదురుగా పెట్టాడు. కోరుకోండి, మీకు ఎవరు కావాలి, మీరు ఎవరు కావాలంటే వారిని నేను విడుదల చేస్తాను. ప్రజలు పోనీలేండి, అమ్మో ఈ నరహంతకుడు కట్లు తెంచుకొని పట్టణంలోకి ప్రజల్లోకి ప్రవేశిస్తే ఎన్ని నేరాలు అకృత్యాలు చేస్తాడో, అమ్మమ్మమ్మమ్మో బరబ్బా మాకు వద్దు అని అంటారేమో ప్రజలని అనుకున్నాడు. అందుకని వాళ్ళిద్దరిని ఎదురెదురుగా పెట్టడానికి కారణం. లేకపోతే నా ఇష్టమండి, నేను ఒకని వదిలిపెడతాను, నేను ఒక ఖైదీని విడిచిపెడతాను అని చెప్పొచ్చు, కానీ అలా చెప్పలేదు. ప్రజలలో దయ, కనికరం, జాలి ఏ మూల నుంచైనా రాదా అని ఒక కఠినాత్ముడైన పిలాతు ఎంత కఠినుడో నేను మొన్న ఆ వాక్యాన్ని చూపించాను కాదు. లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. ఈ వ్యక్తి ఎంత దుర్మార్గుడైన వ్యక్తో. పిలాతు గలిలయల కొందరి రక్తమును వాళ్ళని చంపి ఆ రక్తాన్ని తెచ్చి వారు అర్పించే బలితో కలిపి అర్పించండి అని అన్నాడంట దేవాలయంలో. ఆ బలితో కలిపి అర్పించండి అన్నాడంట దేవాలయం. అంతటి క్రూరత్వం కలిగిన వ్యక్తిత్వం ఈ మనిషిలో ఉంది. ఆ వ్యక్తే యేసును విడిచిపెట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తి యేసును విడిచిపెట్టాలనే తలంపు కలిగి ఉన్నాడు. మంచి న్యాయాధిపతి కాకపోవచ్చు, కానీ యేసు విడుదల కావాలి, యేసు విడుదల చెందాలి అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ ఎందుకు ప్రజలు అప్పగించారో కూడా పిలాతుకు అర్థమైంది. యేసుని న్యాయస్థానానికి ఎందుకు పట్టి తెచ్చారో కూడా అర్థమైంది. ఎందుకన్నాడు? అసూయ చేత అప్పగించారు అంట యేసుని. అసూయ వలన, అసూయ చేత యేసుని అప్పగించారు తప్ప కారణం అంటూ ఏదీ లేదు అని పిలాతు గారికి అర్థమైంది. కనుకనే ఈయన్ని విడిచిపెడదాం అని ఆలోచన చేశాడు. రెండవ ఆలోచన ఏంటంటే 19వ వచనంలో చదువుతాం. అక్కడ ఉన్న మాట చూడండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అని అతని యొద్దకు వర్తమానము పంపాననే మాటను చదువుతున్నాం. పిలాతు భార్యకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటో మనకు చెప్పలేదు, కానీ ఆ కళలో యేసు నిర్దోషి అని మాత్రం ఆమెకు అర్థమైంది. ఇంకేమీ ఆమెకి ఆలోచన రాలేదు. జస్ట్ యేసు నీతిమంతుడు అనే అర్థం వచ్చేలాగా ఆ కళ వచ్చింది. ఆ కళ గురించిన వివరణ మనకి సువార్తల్లో 4 సువార్తల్లో కూడా ఏదీ లేదు. అయితే నాకు బాధగా అనిపించింది, నువ్వు చేసేది తప్పు, అతడు నీతిమంతుడు అని మాత్రం భర్తకు వర్తమానం పంపించింది. అందుకు కూడా ఒక కారణం యేసుని విడిచిపెట్టాలి అనే ఆలోచన. మిత్రులారా, ఇక్కడ ఆలోచన ఏంటంటే మనుషుల యొక్క కఠినత్వం, మనుషుల యొక్క దుర్మార్గత ఏ స్థాయిలో ఉంది అని అంటే, యేసు చేసిన నేరాలు ఏవి కూడా వాళ్లకు రుజువు అవ్వలేదు. ఆయన నేరస్తుడని స్థాపన చేయడానికి ఎవరి దగ్గర ఏ అవకాశమో లేకపోయినా జనాలందరూ కేకలు పెడుతున్నారు. ఎవరో దాన్ని జనాల్లో ఒకడు అంటున్నాడు, ఆయన పలానా నేరం చేశాడు అంటే, అవును అవును పలానా నేరం చేశాడు అంటున్నారు. చూడకపోయినా దొంగ సాక్షులుగా ప్రజలందరూ కూడా ఆ సాక్ష్యాన్ని పలకడానికి ఇష్టపడుతున్నారు. మనుషుల్లో ఉన్న కఠినత్వం ఏ స్థాయిలో ఉంటుందో అని ఆలోచించడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే మిత్రులారా. ప్రభువారు మౌనం ఎంతటి మౌనం అంటే న్యాయాధిపతి గారే ఆశ్చర్యపోయే అంతటి మౌనాన్ని ప్రభువారు కలిగి ఉన్నాడు. అక్కడ 23వ మాట ఆలోచన చేస్తే 20 నుంచి 23 వచనాల వరకు మరొక సంఘటన జరుగుతుంది. నాయకులు బరబ్బానే కావాలి అని అడగండి అని ప్రజలతో చెప్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? ప్రధాన యాజకులను, పెద్దలను బరబ్బాని విడిపించమని అడుగుటకును, యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించారు. ఇప్పుడు ప్రేరేపించాడు, ఎవరో ప్రేరేపించాడు రైటే. చెప్పేవాడు చేదస్తవంతుడు అయితే అయ్యాడు, కానీ వినేవాడన్న వివరవంతుడు కావాలిగా అనేది సామెత. చెప్పేవాడు చేదస్తవంతుడు, వాడు ఏదో ఒకటి చెప్తాడులే, మరి వినేవాడన్న వివరవంతుడు అయి ఉండాలిగా. వాడు ఏదో ఒకటి చెప్తున్నాడులే, మనమన్నా సరిగ్గా విందాం అనే ఆలోచన ప్రజలు ఒక్కడికన్నా ఉండాలిగా. ఒక్క మనిషి అన్నా ముందుకు రావాలిగా. ఒక్కడు కూడా ముందుకు రాలా, ఒక్కడు కూడా ఆలోచన చేయలా. ప్రేరేపిస్తున్నారు. ఆ దుర్మార్గుడు, ఆ నరహంతకుడు,
ఆ తిరుగుబాటుదారుడు, అతడే కావాలని అడగండి అని అంటే, ఓయమ్మో ఈ ప్రధాన యాజకులు అంతటి దుర్మార్గుడిని అడగమంటున్నారేంటి, అతడు చాలా దుర్మార్గుడు కదా, కొందరిని చంపాడు కదా, హత్యలు చేస్తాడు కదా, నేరస్తుడు కదా అనే భావన, అనే ఆలోచన వీళ్ళకి ఎందుకు రాలేదంటారు? యేసు చేసిన నేరం ఏది కూడా మాకు రుజువు అవ్వలేదు, మాకు తెలియదు. ఈ నరహంతకుడు నేరం రుజువైంది కాబట్టే కదా ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మరి అతన్ని అడగమంటున్నారు ఎందుకు అనే ఆలోచన వీళ్ళకి కలగలేదు. ఇంకా ఆశ్చర్యం వేసింది పిలాతుకు. జరుగుతున్నది చూసి పిలాతుకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారేంటి? ఒక కఠినాత్ముడికే కఠినమైన వ్యక్తులను చూసి ఆశ్చర్యం కలిగింది. ఒక కఠినాత్ముడైన వ్యక్తికే మనుషుల యొక్క కాఠిన్యం చూసి వారి ప్రేమ గలవాడిని కాదు అని, క్రూరుడు దుర్మార్గుడైన వ్యక్తిని కోరుకుంటున్నారు అన్న విషయం పిలాతుకు అర్థమైనప్పుడు అతడు మరింత ఆశ్చర్యపడుతున్నాడు. మిత్రులారా, ఈరోజు సత్యాసత్యాల గురించి ఆలోచన చేసే స్థితిలో మనుషులు లేరండి. మంచి చెడులను గురించి ఆలోచన చేసే స్థితిలో లేరు. కారణమేమో తెలియదు, కానీ మనుషులు ఈ దుర్మార్గత అధికమైపోవటం, మంచి చెడు కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఆలోచించటం మానేసి, తమ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా కళ్ళు లేనట్టుగా, మరి మతి భ్రమించినట్లుగా మార్చుకోవటం ఆలోచనలో. అందుకనే దీన్ని ఒక ఆయన ఇలాగ అన్నాడు, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి అనమాట ఆయన. పరిణామ సిద్ధాంతాన్ని నమ్మి, పరిణామ సిద్ధాంతం ఏం చెబుతుంది? మనుషులు కోతుల నుంచి కదా, అది కదా, మరి ఎందుకు మౌనకుంటారు? మనుషులు కోతుల నుంచి వచ్చారు కనుక ఈ పరిణామ సిద్ధాంతం మనిషి కోతి నుంచి వచ్చి పరిణామం చెంది మనిషిగా మారిపోయాడు అనేది పరిణామవాదం. ఆ వాదం చేసే ఆయనతో ఒకసారి చర్చించినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అని అంటే, నేను అన్నాను మరి ఒక దశకు వచ్చిన తర్వాత పరిణామం అనేది ఆగకూడదు కదా, మరి కోతి నుంచి మనిషి వరకు వచ్చాడు మనిషి అన్నప్పుడు మనిషి నుంచి ఇంకేదో అవ్వాలిగా అనేది నేనన్నమాట. ఇంకేదో అవ్వాలిగా, అది కొనసాగాలిగా, అది ఆగిపోకూడదు కదా, అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. మరి కంటిన్యూషన్ ప్రాసెస్ అయినప్పుడు ఒక దగ్గర ఆగిపోవటం ఏంటి అని అంటే ఆయన అన్నాడు, ఆగలేదు, ఇది నువ్వు అది గుర్తించలేదు అన్నాడు నన్ను. ఆగలేదా? మరి ఎక్కడ కొనసాగింది అని అంటే, మొదటి మనుషులు నిష్కల్మషంగా ఉన్నారు, స్వార్థం లేకుండా ఉన్నారు. ఆ తర్వాత స్వార్థం వచ్చింది, నాది అనేది వచ్చింది, కుళ్ళుబోతు బుద్ధి వచ్చింది, పగ వచ్చింది, ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది. ఇంకా మారిపోతున్నాడు మనిషి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. అంటే బైబిల్ని నమ్ముతాడు ఆయన, అదే రీతిగా పరిణామవాదాన్ని నమ్ముతాడు ఆయన. చెరిసగం అనుకోండి, చాలామంది అలాగే ఉంటారు. పూర్తిగా దేవుణ్ణి నమ్మరు, పూర్తిగా బైబిల్ని నమ్మరు, లోకంలో దాన్ని నమ్మరు. అందుకని ఇలా మారిపోయారు మనుషులు అని చెప్పాడు ఆయన. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలను చూసినప్పుడు నాకు ఆయన అన్నమాట జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి, ఆ సోదరుడు అన్నమాట మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది. ఓయమ్మ నిజమేగా, వీళ్ళు ఇలాగ మారిపోతున్నారు అంటే, నేను నమ్ముతున్నానని కాదు కానీ ఆ మాట జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. అంటే క్రూరత్వం, కఠినత్వానికి హద్దులు లేవు మనుషుల జీవితాల్లో. తిరస్కారం, ద్వేషానికి హద్దులు లేవు మనుషుల జీవితాల్లో. మన కళ్ళకు నిజం కనబడుతున్నా, మన కళ్ళ ముందు సత్యం ఉన్నా దాన్ని అంగీకరించలేని స్థితి. ఇంకా మనవాడు చెప్పాడనుకో, మనకు నచ్చిన వాడు చెప్పాడనుకో, అది ఎంత దరిద్రం విషయమన్నా మనం నమ్మటమే. ఎందుకంటే మనం వీడిని నమ్ముతున్నాం కాబట్టి, వీడిని నమ్ముతున్నాం కాబట్టి ఇతడు ఏది చెప్పినా నమ్ముతాం. బాగుంది కదా ఈ లాజిక్. మనం ఒకరిని నమ్ముతున్నాం కాబట్టి ఆ వ్యక్తి ఏది చెప్పినా మనం నమ్ముతాం. మనకు నచ్చనోడు నిజం చెప్పినా కూడా మనం నమ్మం. ఎందుకంటే అతడే నచ్చలేదు కాబట్టి అతడి నిజం నాకు అక్కర్లేదు. దుర్మార్గత మనుషుల్లో ఉండటం వల్ల, ఆ క్రూరత్వం మనుషుల్లో ఉండటం వల్ల ప్రేమ గలవాడు మాకు అక్కర్లేదని అన్నారు. ప్రేమ గలవాడు అయితే అయ్యాడు, భోజనం పెట్టినవాడు అయితే అయ్యాడు, బేదలను కనికరించిన వాడు అయితే అయ్యాడు, ఆహారం పెట్టినవాడు అయితే అయ్యాడు, అనేక రోగులను స్వస్థపరిచినవాడు అయితే అయ్యాడు. మాకు అక్కర్లేదు ఆయన, మాకు అక్కర్లేదు. ఎందుకంటే అసూయ పడుతున్నారు ఆయన మీద. అసూయ 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 అడుగడుగున ఆయనలో ఆయన మీద అసూయ చూపిస్తూ ఉన్నారు, ద్వేషిస్తున్నారు.
ద్వేషం ఎంత బలమైందో, ఒక మనిషి ప్రాణం తీసే వరకు పోతుంది ద్వేషం. అందుకనే మిత్రులారా, కోపం చెడ్డది కాదు, కానీ చెడుగా మారకముందే, అది ద్వేషంగా మారకముందే వ్యక్తుల మీద మన కోపాన్ని, మన ద్వేషాలని తొలగించుకోవాలి. ఒకవేళ నేడున్న స్థితిలో అక్షరార్థంగా ఆ వ్యక్తిని మనం కత్తితోనో ఆయుధంతోనో చంపకపోవచ్చేమో, కానీ అంతరంగంలో ఎన్నిసార్లు చంపి హంతకులుగా మారుతున్నామో దేవుని దృష్టిలో. వ్యక్తులను ద్వేషించి అంతరంగంలో చంపి, ఎన్నిసార్లు చంపి దేవుని దగ్గర మనం హంతకులుగా, దోషులుగా మారుతున్నామో తీర్పు రోజున, విమర్శ రోజున మనమంతా ఆ విషయానికి లెక్క చెప్పాలి మిత్రులు. ఇప్పుడెవరూ చూడడం లేదు, ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదు కాకపోవచ్చు, కానీ జవాబు చెప్పి తీరాలి మనం. ఈ విషయం గురించి పేతురు మాట్లాడుతూ, ప్రభువుని వాళ్ళు కోరుకున్న ఈ విషయం గురించి పేతురు మాట్లాడుతూ ఇలా అన్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 13-14 వచనాల్లో చదువుదాం. అపోస్తలుల కార్యగ్రంథం. తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు, మీరు ఆయనను అప్పగించితిరి. ఏంటంట పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించుమని అడిగితిరి. ఎవరిని? ఒక నరహంతకుడు, మనుషుల్ని చంపిన వాడిని మాకు కావాలి అని అన్నారు. పిలాతు ఏం చేయాలనుకున్నాడంట? విడుదల చేయటానికి నిశ్చయించుకున్నాడు అని అంట. పిలాతు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువు కంటే ఎవరిని, దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో, దేనికి ఎవరికి ప్రాముఖ్యతను ఇస్తామో, అప్పుడు మనం యేసుని నిరాకరించినట్లే. బరబ్బాను లాంటి వ్యక్తులను అంగీకరించినట్లే, యేసుని నిరాకరించినట్లే. దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం మనం మన జీవితాల్లో? దేనికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం? ప్రభువుకి విలువనివ్వలేకపోతున్నాం, ప్రభువుకి గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నాం. నేను గతంలో కూడా చాలాసార్లు జ్ఞాపకం చేశాను. గుమ్మంలో గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయే మనల్ని కాపాడుతుంది అనుకుంటే, ప్రభువు కంటే ఇప్పుడు ఎవరు ఎక్కువయ్యారు? గుమ్మడికాయే పెద్దది. అంటే సైజు పెద్దది కాకపోవచ్చు, కానీ దాని విలువ పెద్దది. కాలు కట్టుకునే నల్లటి దారం, కాళ్ళకు కట్టుకునే నల్లటి దారం, ఎడం కాలు కుడి కాలు, ఎవడికి నచ్చిన కాలుకి వాడు కట్టుకుంటారు. ఇప్పుడు యేసు కంటే ఎవరు గొప్పళ్ళు? నల్లటి దారమే గొప్పది. అంటే వాళ్ళ దృష్టిలో దిష్టి తీస్తారు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా. ఇప్పుడు ఆ ఉప్పు, ఆ మిరపకాయలు, ఇంకేంటి గడ్డే, ఆ వెంట్రుకలు, తల వెంట్రుకలు, ఏవేవో ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రభువు కంటే ఎవరు ఎక్కువ అయ్యారు? అవే ఆ చెత్తా చెదారం. అంటే దేని వైపు చూసి దేనికి మనం ప్రాధాన్యతనిస్తున్నామో అదే ఎక్కువ, ప్రభు తక్కువ. ప్రభు ఎక్కువ కాదు. ఇప్పుడు అక్కడ నీ వల్ల కాదులే, నువ్వు ఉండు, నేను పెద్దోడికి చెప్తా పని అనమా, బరువు మోయాలనుకో. 2 పిల్లలు ఉన్నారు, చిన్నోడు ఒకటి పెద్దోడు ఒకటి అనుకో. చిన్నోడు బలహీనంగా బక్కగా చిన్నగా ఉన్నాడు అనుకో, పెద్దోడు కొంచెం బలంగా ఎత్తుకున్నాడు అనుకో. ఎవరికి చెప్తాం బలమైన పని? ఈ చిన్నోడు వచ్చినా, ఒరే ఈ పని నువ్వు చెయ్యలేవురా, నువ్వు ఊరుకో, పెద్దోడు నువ్వు వచ్చి చేయరా అన్నట్టుగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఏమంటున్నాం మనం? నువ్వు ఇది చేయలేవు, నల్లదారం చేసి దాగు ఒకసారి. మరి అంతే కదా అర్థం. నువ్వు ఇది చేయలేవు, ఎండుమిరపకాయలు చేస్తే నువ్వు ఆగు 2 నిమిషాలు. నువ్వు ఇది చేయలేవు, నిరాకరిస్తున్నావు. ఎన్ని చోట్ల నిరాకరిస్తున్నాము తెలుసా? ఎన్ని చోట్ల మనకి తెలిసి కొంత, తెలియక కొంత ప్రభువుని నిరాకరించిన వారిగా అయిపోయామో ఆలోచించండి. ఇంట్లో అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేయటానికి పిలిచారు పాస్టర్ గారు. మరి బ్రదర్స్ని, సోదరుల్ని, సహోదరుల్ని కొంతమందిని తీసుకొని రండి,
మా ఇంట్లో ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన పెట్టండి, ఇంట్లో అనారోగ్యంగా ఉంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా సిక్ అయిపోయి చాలా ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటాం, మాకెందుకో మేము సమస్యలు చిక్కుకున్నాం అని అన్నాను. ప్రార్థన అంత అయిపోయి వచ్చేటప్పుడు ఒక అన్న మళ్ళీ రిటర్న్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు, మేము బయటే ఉన్నాము. లోపల ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నేను ఒక మాట చెప్తా, ఇదంతా పరిష్కారం కావాలంటే ఒక పరిష్కారం ఉంది, నేను చెప్పినట్టు చేస్తారా, మీరు చేయరా? అయ్యో ఇది సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా చేస్తామన్నా, చెప్పండి అన్నా అంటే ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళి మాకు వినపడిద్ది ఏమన్నాను. తర్వాత వాళ్ళు చెప్పారు మళ్ళీ, ఏం లేదు, ఈ గోడ ఇటు పడగొట్టండి, అటు కట్టండి, దానికంటే ఇది కొద్దిగా ఎత్తి పెంచండి. ఏంటి అది? వాస్తు. అది పెంచండి, ఈ సమస్యలన్నిటికీ కారణం ఇదే, మీకు తెలియట్లేదు. అసలు ఈ ప్లాట్ కొనటమే తప్పు, రోడ్డు దాన్ని ఏమంటారు, వీధి పోటు, రైట్, మంచి పదాలు మీరు బాగా వాడుతున్నారు. వీధి పోటు ఉంది కాబట్టి ఈ వీధి పోటు వల్లే మీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, కాబట్టి ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఆ గోడ ఇటు పడగొట్టి ఇటు కట్టండి, ఇది 2 అడుగులు పైకి లేపండి, దీని మీద లేపితే అప్పుడు బాగుంటుంది, ఆ తర్వాత ఇది పడగొట్టండి, అది చేయండి అని అంటే అప్పటికి అప్పులు పాలయ్యారు వాళ్ళు. మళ్ళీ ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఈ మాట చెబుతూ కొంచెం ప్రార్థన చేయండి, కొన్ని డబ్బులు అవసరమైంది అన్నారు. దేనికి మీకు అవసరం అని అంటే ఇది పడగొట్టాలి, అది కట్టాలి అన్నారు. ఇప్పుడు ఎందుకు కట్టాలి, ఇప్పుడు రోగాలు పాలయ్యారు, ఇప్పటికి అప్పులు పాలయ్యారు కదా అంటే, అసలు ఇవి పోవాలంటే ఇదే చేయాలంట. ఎవరు చెప్పారు? ఫలానా అన్న చెప్పారు. ఎప్పుడు చెప్పారు? మీతో వచ్చినప్పుడే. మనం అక్కడ మనం బెబ్బే అనమాట. అందుకని మీరు ఉన్నారు కానీ మీకు అది తెలియదు, మేము రహస్యంగా మాట్లాడుకున్నాం లోపలికి పోయి. మీరు బయటే ఉన్నారండి, మేము మాకు లోపలికి వచ్చి ఇచ్చిన వెధవ సలహా ఇదే, పనికి మాలిన సలహా ఇవే. చాలా విషయాలు మనకు తెలియక ఎవరికి ప్రాధాన్యతనిస్తామంటే, దేవునికి కాక ఎన్నింటికో ప్రాధాన్యతనిస్తాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. వాస్తు శాస్త్రం భారతదేశంలో 2 రకాలు ఉంటుంది. పాత శాస్త్రం ఒకటి, కొత్త శాస్త్రం ఒకటి. ఏ శాస్త్రమైనా ఒక విషయం చెప్తుంది. ఏం చెబుతుంది అని అంటే, అసలు ఎందుకు వాస్తు తిరగాల చెప్పండి? ఎందుకు తిరగాలి వాస్తు? తిప్పాలా? ఎందుకు తిప్పాలా? ఎందుకు తిప్పాలి అని అంటే, వాస్తు దిక్కులు సాధారణంగా మనం ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. వాస్తు 8 దిక్కులు చెప్తుంది. 8 దిక్కులు చెప్పింది. ఈ 8 దిక్కులు ఎవరిని సూచిస్తాయి? 8 అంటే అష్ట దిక్పాలకులను సూచిస్తుంది. అష్ట దిక్పాలకులు అంటే 8 మంది దేవతలను సూచిస్తుంది. ఈ 8 మంది దేవతలు 8 దిక్కులను కాపాడుతూ ఉంటారు. ఈ 8 మంది దేవతలు 8 దిక్కులను కాపాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ దిక్కుల్లో ఉన్నారు కనుక, మనం నమ్ముతున్నాము కనుక, దాన్ని తిప్పలేదనుకో, ఒకవేళ ఆ ఇంటిని తిప్పలేదనుకో, వాళ్ళని తొక్కుతాం, వాళ్ళని తంతాం, వాళ్ళని ఆంతాం. కాబట్టి వాళ్ళకు కోపం వస్తుంది కనుక ఇటు అగ్ని ఉంటాడు, ఇటు వాయువు ఉంటాడు, ఇంకా రకరకాల ఈశాన్యం ఒకడు, ఆగ్నేయం ఒకడు, వాయవ్యం ఒకడు, ఇవన్నీ ఒక్కొక్కడు 8 దిక్కులో 8 మంది ఉంటారు. వాళ్ళకేం పని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఒక రాక్షసుడు పడిపోయాడు యుద్ధంలో, వాడు చావలే, మళ్ళీ లేస్తాడేమోనని చెప్పేసి దేవతలందరూ పోయి శివుణ్ణి వేడుకుంటారు, మహాప్రభు నువ్వే మాకు కాపాడాలి అని అంటే, అప్పుడు ఈయన అష్టదిక్పాలకుల్ని పంపిస్తాడు. ఆ పడిపోయిన రాక్షసుడు మళ్ళీ తిరిగి లేవకుండా ఉండటం కోసం వాడిని అదిమి పట్టుకొని ఉన్నారు 8 మంది. అర్థమైందా? వాడిని అదిమి పట్టుకొని ఉన్నారు 8 మంది. ఆ కారణం చేత మనం ఆ దేవతల్ని గౌరవించుకుంటూ, వాళ్ళని నమ్ముతూ, వాళ్ళని పూజిస్తూ, వాళ్ళని ఆరాధిస్తూ వాస్తుని స్వీకరిస్తాం. వాస్తు కాదన్నామంటే 8 మందిని కాదన్నాలి. మళ్ళీ వాళ్ళని కాదంటే వాళ్ళ కోపం వచ్చిద్దిగా. అందుకనే మీ ఇల్లు వాస్తుకు లేదు, ఆ దేవతలందరూ నీ మీద ఏమయ్యారు ఇప్పుడు? అది కథ. ఇప్పుడు ఆశీర్వదించేది ఏసా వాస్తా? మనల్ని కాపాడేది వాస్తా ఏసా? మనం ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నామో దాన్ని బట్టి ఇప్పుడు యేసుని అంగీకరించినట్ట, తిరస్కరించినట్ట. ఎక్కడెక్కడ ఆయన్ని తిరస్కరిస్తున్నాము అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఎక్కడెక్కడ ఆయన్ని అంగీకరిస్తున్నాము అనేది. ఓ చర్చి దగ్గర బాప్తిస్మ ట్యాంకు కట్టారు. ఎక్కడ కట్టారు?
ఎటు పెడతారు నీళ్ళు మీకు తెలుసు, ఈశాన్యం మూల కట్టారు సరే. ఎక్కడుంటే ఏంలే, మనకేంటంటే మన స్థలం నష్టపోకుండా మనం అనుకూలంగా దాన్ని వాడుకోవాలి. ఎక్కడ పెడితే ఏం ఇబ్బంది ఏం లేదు. అయితే నేను అన్నాను, అది బాప్తిస్మం ట్యాంక్ కదా, అందులో ఆడపిల్లలు మగపిల్లలు, ఆడవాళ్ళు మగవాళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బాప్తిస్మం తీసుకుంటారు. చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఉన్నాయి. మరి ఆడపిల్ల ఆ మూల ఉంది బాప్తిస్మం ట్యాంక్, ఆ మూలను బాప్తిస్మం తీసుకొని బాత్రూమ్లు ఈ మూలలు ఉన్నాయి. ఆ పిల్ల అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావాలిగా. ఏం మాట్లాడరా కాదా? ఎగురొచ్చిద్దా? అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావాలి కదా. మరి సంఘస్థులు మనమే ఉంటాంగా 50 మంది వరకు పైన బాప్తిస్మం టైంలో. ఇంకెక్కువ మంది ఉంటే ఎక్కువ మంది ఉంటాం కదా. అదంతా మర్యాద కాదు కదా. వాళ్ళు ఆ తడి బట్టలతో అటు ఇటు తిరగడం అనేది. ఆ పక్కనే ఉంటే అయిపోతుంది. మళ్ళీ ఎవడో చూసి ఫోటో తీసి ఇదిగో పలానామే, ఇది పలానా ఆయన ఇచ్చాడు, పలానా. ఈ రంపం ఎందుకు మనకు? ఈ రంపపు కోత అవసరమా? లోపల ఎక్కడైనా కట్టుకుంటే ఎవడ కనపడిన ప్లేస్లోనే ఉంచుకుంటే అయిపోతుంది. వాళ్ళు అప్పుడే టక్కన స్నానం చేసేసి బట్టలు మార్చేసుకుంటారు అని అంటే, భలే చెప్పినావు ఏ పాస్టర్ గారు, నువ్వు చెప్పేది అది ఈశాన్యం అన్నాడు. ఎక్కడ ఉండాలంటే బాప్తిస్మం ట్యాంక్ అది ఈశాన్యం. ఓహో, మీరు యేసుని నమ్మరు అన్నమాట. ఎవరు నమ్ముతున్నారు? ఈశాన్యాన్ని. ఈశాన్యం ఒకటే కాదు, ఎంతమంది ఉన్నారు అందులో? 8 మంది. ఓహో, మా ఒక్క దేవుడిని ఏమో నమ్ముతావు నువ్వు, నీకెన్ని ఉన్నాయి ఇప్పుడు? 8 మంది. పాపం పేర్లు తెలియకపోయినా కూడా 8 మందిని నమ్ముతున్నట్టు లెక్క. ఇలా మనం చెప్పుకుంటూ పోతే వందల విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. క్రైస్తవులంగా యేసయ్యను పక్కన పెట్టే సందర్భాలు. యూదులు ఒక్కసారి పెట్టారేమో పక్కన, కానీ యూదులు ఒక్కసారి యేసయ్యను పక్కన పెట్టారేమో కానీ హెబ్రీ పత్రిక రచయిత ఏమన్నాడో తెలుసా? సంఘం గురించి 6వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు వాళ్ళు. యూదులు ఒక్కసారే వేస్తే దేవుని పిల్లలంగా ఆరాధించే మనమే మరలా సిలువ వేస్తూ బాహాటముగా బహిరంగంగా ఆయన ఏం చేస్తున్నామంటే మనం అవమానపరుస్తున్నాము అని, ఆయన్ను మనము అవమానపరిచే వారిగా ఉంటున్నాము అని. ప్రియులారా, ఎక్కడెక్కడ అవమానపరిచామో మనం ఆలోచన చేయండి ఒకసారి. మన ప్రభుని మనం ఏ ఏ పరిస్థితులలో ఏ ఏ సందర్భాలలో అవమానపరుస్తున్నామో ఆలోచన చేయండి. ఈ చర్చ జరిగిన తర్వాత ఆయన ఈ మధ్యలో ఏం చేశారు అని అంటే హేరోదు దగ్గరకు పంపించారు. ఏ మధ్యలో? పిలాతు దగ్గరకు తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ ఈ మధ్యలో హేరోదు దగ్గరకు మత్తయి కలిపి రాశాడు. హేరోద్ది మత్తయి స్కిప్ చేశాడు. కారణాలు మనకు తెలియదు కానీ ఈయన స్కిప్ చేశాడు మధ్యలో. అక్కడ ఆయన ఏం చేయలేదు, ఆయన ఏం చర్చలు చేయలేదు. ఏమన్నాడు? యేసును చూడగానే ఉత్సాహంతో ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నువ్వు అద్భుతాలు చేస్తావంటగా, సూచక్రియలు చేస్తావంటగా, ఏదో ఒక అద్భుతం చేయి చూస్తాను అని అన్నాడు. ఆయన ముద్దాయి నీ ముందు నిలబడితే, నేరం ఆరోపించబడిన వాడు నీ ముందు నిలబడితే నువ్వేం చేయాలి? ఎలా చేసావో మళ్ళీ చెయ్యి, ఎలా చేస్తావో చెయ్యి అని చెప్పి చెయ్యలేదు. ఆయన మౌనంగా ఉంటే ఏం చేశాడో తెలుసా? 23వ అధ్యాయం లూకా 6 నుంచి 12 వచనాల్లో ఆయన్ని సైనికులతో పాటు కలిసి ఏం చేస్తాడు? లూకాసు వార్త 23వ అధ్యాయంలో ప్రభువుని అవమానపరుస్తాడు. ఎక్కడది? 11వ వచనంలో. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అవమానపరిచి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు దగ్గరకు మళ్ళీ పంపించేశాడు. అంతకుముందు హేరోదు పిలాతును ఒకరొకరు శత్రువులు అయి ఉన్నారు. ఆ దినమనే ఒకరికొకరు వాళ్ళు ఏమయ్యారంటే మిత్రులు అయ్యారు. అవమానపరిచి పంపించాడు. ఒక రాజు స్థానంలో ఉన్నవాడు ఒక నేరస్తుడిని నీ దగ్గరికి తీసుకుని వస్తే అతనితో మాట్లాడి మంచి చెడుల గురించి చర్చించవలసిన వాడు ప్రభువుని అవమానపరిచి అక్కడి నుంచి పంపించాడు. ఒక చిన్న పిల్లోళ్ళలాగా సైనికులతో కలిసి అవమానపరిచి పంపించాడు. ఈ సమయంలోనే మళ్ళొకసారి పంపించినప్పుడు 18వ అధ్యాయం యోహాను రాశాడు ఆ విషయాన్ని. యోహాను రాసినప్పుడు ఏమంటాడు అంటే,
పిలాతుకు క్లారిటీ ఇచ్చాడు. అవును, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని ప్రభువారు అక్కడ చెప్పుకున్నాడు. 24, 25 వచనాల్లో ఉన్న మాటను చదువుతాను చూడండి. 4వ సందర్భం 20. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి మళ్ళీ జనాల దగ్గరికి మళ్ళీ ఒక ప్రయత్నం చేశాడు. ఎవరు? పిలాతు. చేతులు కడుక్కుంటానికి ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలో కడుక్కోవచ్చుగా, కానీ ఈయన జనాల ముందుకు తీసుకుని వచ్చి జనాలు అందరూ చూస్తుండగా చేతులు కడుక్కుంటున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు అని అంటే, ప్రజలు చూసి ఈయన ఎట్టాగు వదిలేసుకుంటున్నాడు, చేతులు కడిగేసుకుంటున్నాడు, మరి మన మీదకి వస్తుందేమో ఈ నింద, మన మీదకి వస్తుందేమో ఈ శాపం అనే భయం వాళ్ళకి లేకపోగా, ఆ భయం కలగాలని ఈయన ప్లాన్ చేస్తే వాళ్ళకి ఆ భయం లేకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారు? 25 చూడండి అమ్మా. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అంటున్నారు. వాళ్ళకి భయం లేదు, భయం కోల్పోయారు. అయితేలే అంటున్నారంట. మా మీద ఉండని, మా మీదనే అంతటితో ఆగలేదు, ఇంకెవరి మీద కూడా, మా పిల్లల మీద కూడా ఉండనియండి సార్, ఉండనియండి, ఏం కాదు అని అనుకున్నారు. జనం బరబ్బా కోసం కేకలు వేస్తున్నారు, బరబ్బా కోసం కేకలు వేస్తున్నారు, మాకు బరబ్బా కావాలి అని. ఇప్పుడు పిలాతు ఏం చేస్తున్నాడు? యేసు నీతిమంతుడా కాదా అనేది తీర్పు తీర్చవయ్యా అని ఆయన దగ్గర తీసుకొస్తే పిలాతు ఏం చేస్తున్నాడు? నేను నీతిమంతుణ్ణి అని చేతులు కడుక్కున్నాడు. ఈ పాపం నా మీద మోపబడకూడదు, నేను నీతిమంతుణ్ణి అని తన క్లారిటీ ఇచ్చుకొని తప్పించుకున్నాడు. రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ యోధా గురించి మాట్లాడుతూ అన్నాను, యేసు నీ పాపాల కోసం చనిపోవాలి కదా అనే దానికి క్లారిటీ లేకుండా యోధా తన పాపం కోసం తానే చనిపోయాడు. అపరాధ భావంతో తన పాపం కోసం తానే చనిపోయాడు. ఇక్కడ యేసు ఎవరో తీర్పు తీర్చవయ్యా అనంటే నేను నీతిమంతుణ్ణి, ఆ పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, పిలాతు నిర్దోషి అని ప్రకటించుకున్నాడు తనను తాను. మిత్రులారా, ఇక్కడ ప్రజలు ఎంత దుర్మార్గంగా, ముఖ్యంగా ప్రధాన యాజకులు ఎలాగున్నారు అని అంటే, వాళ్ళు డబ్బులు తిరిగి తీసుకెళ్ళి ఇదిగో యోధా ఈ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నాను అని అంటే 27వ అధ్యాయంలో దానితో మాకేం పని అని అన్నారు. యేసు మరణించడానికి మరి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు ఎవరు దీనికి కారకులు అని అంటే యోధా మీదకి నెట్టేయడానికి చూశారు. యోధా ఏమో ప్రధాన యాజకుల మీదకి నెట్టేయడానికి చూశారు. ప్రధాన యాజకులేమో పిలాతు మీదకి నెట్టేస్తున్నారు, నువ్వు ఈయన చంపాలి అని. పిలాతు ఏమో లేదు లేదు నేను ఎందుకు చంపుతాను, ఈయన్ను మీ మీదకి నెట్టేస్తానని ఆయన ఎవరి మీదకి నెట్టేశాడు? ప్రజలందరి మీదకి నెట్టేశారు. ప్రజలు అంటున్నారు, రైట్, ఇక్కడ ఉండడమే కాదు మా ఇంట్లో వాళ్ళ మీదకి కూడా ఆ శాపం రాని, మా మీదే కాదు పుట్టిన వాళ్ళ మీదే కాదు పుట్టబోయే వాళ్ళ మీద కూడా ఆ శాపం రాని. కానీ యేసు మరణానికి ఈరోజు మనందరం బాధ్యులమే మిత్రులారా. ఇవన్నీ ప్రాసెస్ ప్రకారంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ మేము బాధ్యులం అంటే గల ఉద్దేశం వాళ్ళు చంపుతున్నారని కాదు, అక్కడ వారి పాపానికి కూడా ప్రభు చనిపోతున్నాడు అని వాళ్ళకి తెలియకుండానే అంగీకరిస్తున్నారు, కానీ దాని విషయం గ్రహింపులోకి రాలేకపోయారు. ఈరోజు యేసు మరణానికి ఎవరు కారకులు? మనమంతా కారకులమే. మనమే పాపం చేయకపోతే, మనలోనే పాపం లేకపోతే ఆయన ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? ఆయన ఎందుకు చనిపోయే పరిస్థితి ఆయనకు కలుగుతుంది? 26వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, అప్పుడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను అనే మాటను చదువుతాం. సిలువ వేయడానికి అప్పగించాడు. మనం తర్వాత ఇంకా చదువుతాం. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు మిగతా సువార్తలతో కలిపి చదివితే, సరే కొరడాలతో కొట్టిస్తాను అని చెప్పి కొట్టించి తీసుకొస్తాడు. ప్రాసెస్ అయితే ఇది, లైన్ అయితే ఇది, క్రమం అయితే ఇది. కొట్టించిన తర్వాత వాళ్ళ కోపం చల్లారుతుందేమోనని ఆయన్ని వాళ్ళ ముందు తెచ్చి నిలబెడతాడు. అప్పుడు వాళ్ళు అయ్యో ఇన్ని దెబ్బలు తిన్నాడు, ఒళ్ళంతా చీలిపోయింది, రక్తం ఎక్కడికక్కడ కారిపోతుంది, తలలో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఇలాంటి పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నాడు. భయంకరమైన వాస్తవంగా ముళ్ళు ఆ తర్వాత వచ్చినాల్లో మనం చూస్తాం. ఈ పరిస్థితిని చూసి ప్రజలు సరే వదిలేయలే అని అంటారేమో అనుకున్నాడు ఆయన, ఆ మాట అంటారేమో అనుకున్నాడు ఆయన, కానీ వాళ్ళు ఆ మాట అనలేదు. కనుక
సిలువ వేయడానికి ప్రభుని అప్పగించాడు అనే మాటను మనం చూస్తాం. దోషి స్వేచ్ఛగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు, నేరస్తుడు అక్కడి నుంచి స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. మిత్రులారా, సేమ్ ఇదంతా ప్రభుకి మనకి మధ్యలో జరిగింది కూడా అలాగే జరిగింది. దోషిని నేను, దోషులం మనకు స్వేచ్ఛ దొరికింది, ఆయనకేమో మరణం కలిగింది. నిజమైన దోషి ఏమో విడిపించబడ్డాడు, నిర్దోషి అయిన వాడేమో అప్పగించబడ్డాడు, శిక్షించబడ్డాడు, చివరికి మరణానికి లోనయ్యాడు. యూద నాయకులు తప్పు ఆరోపణలు చేసి యేసుకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టినందుకు వాళ్ళు దోషులయ్యారు. యోధా మత నాయకులు దోషులుగా ఎంచబడ్డారు. బరబ్బా అనేక నేరాలు చేసి జనాల్ని నష్టపరిచిన వ్యక్తిని ప్రజలు ఎన్నుకున్నారు, అందుకని జనాలు దోషి అయ్యారు. నిర్దోషి మరణానికి శిక్ష విధించినందుకు పిలాతు దోషి అయ్యాడు. కానీ అక్కడ నిర్దోషి ఎవర్రా అని వెతికితే ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరు? మన ప్రభు ఒక్కడే నిర్దోషి. కానీ ఆయన్ని దోషిగా చేశారు. 27 నుంచి 31 వచనాల వరకు సైనికులు యేసును ఎగతాళి చేసిన సందర్భం ఉంది. సైనికులు యేసును ఎగతాళి చేసిన సందర్భం, ఎంత ఎగతాళి చేశారో ఆయన చూడండి. ఎవరిని వాళ్ళు ఎగతాళి చేసేది? ఈ సృష్టికర్తని ఎగతాళి చేస్తున్నారు, ఈ లోక రక్షకుడిని ఎగతాళి చేస్తున్నారు, జగద్రక్షకుడు సాక్షాత్తు దేవాది దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు. ఏమని ఎగతాళి చేస్తూ వచ్చారు అని అంటే, వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయన బట్టలన్నీ లాగేశారు, ఆయన ఒంటి మీద బట్టలు లేకుండా చేశారు. ముండ్ల కిరీటము అల్లి, నువ్వు రాజు అన్నావు కదా, నీకు కిరీటం ఉండాలి. హాస్యం కూడా ఎంత కఠినమైన శిక్షతో ఉందో ఆలోచించండి ఒకసారి. హాస్యం చేస్తున్నట్టుగానే అప్పుడు తల మీద కిరీటం పెట్టాలి కాబట్టి ఆ కిరీటం బహుశా ఏ కర్రలతోనో తెచ్చి ఆ తల మీద పెడితే జారిపోతుందని తలలోకి దిగబడాలని ఒకడు కర్ర తీసుకొని కొట్టాడంటండి. ఆ ముళ్ళు ఏమైపోయాయంటే ఆయన తలలో గుచ్చుకున్నాయంట. బైబిల్లో ఏమనుంది? ఒక రెల్లుతో తలపై కొట్టాడు అని. ఆ పొడవైన ఆ ముళ్ళు ఆయన తలలోకి దిగబడిపోయినాయి. ఆ ముళ్ళు తలలోకి దిగబడిపోయినాయి. అంతకుముందే ఆయన ఎంత కొట్టారో 28వ వచనంలో మనం చదువుతాం. ఒక అంగీ తొడిగారంట. ఎంత మండుతూ ఉంటుంది చర్మం అంతా, అప్పటికే చిట్లిపోయి చర్మం పగిలిపోయి శరీరంలో ఉన్న కండరాలన్నీ వేలాడబడుతూ ఉంటూ రక్తమంతా కారి గడ్డగట్టుకుని పోయి, అలాంటి పరిస్థితుల్లో ఒళ్ళంతా పచ్చి చేసి పుండులాగా మారిపోతున్న సమయంలో ఒక పక్కన తల మీద ముళ్ళు గుచ్చారు. ఏ ముళ్ళైనా ఎక్కడ గుచ్చుకున్నా ఎంతో బాధ మనిషికి, అలాంటిది అది డైరెక్ట్గా తల మీదే గుచ్చుకుంది ప్రభువుకి. మిత్రులారా, అందుకే మన కీర్తనల పుస్తకంలో ఒక పాట ఉంటుంది, బహుశా 104వ కీర్తన, 405వ కీర్తన, మరి 4వ కీర్తన ఏమని ఉంటుంది అని అంటే, మరి అదో అనుకుంటున్నా. నా తలంపులతో చేసిన పాపానికి నీ తలపై ముళ్ళు గుచ్చుకున్నాయి, నా చేతులతో చేసిన పాపానికి నీ చేతుల్లో శీలలు, నా పడకలతో చేసిన పాపానికి నా పక్కలో బళ్ళెం, నా పాదాలతో చేసిన పాపానికి నీ పాదాలకు మేకులు అనే పదాలు అక్కడ వాడతాడు దైవజనుడు. కనుక మిత్రులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, కేవలం చిన్నప్పటి నుంచి విశ్వాసులైన కుటుంబంలో పుట్టిన వాళ్ళైతే చిన్నప్పటి నుంచి, లేకపోతే 15-20 సంవత్సరాలుగా రక్షణ అనుభవం కలిగిన వాళ్ళైతే ముళ్ళుగుచ్చుకున్నాయి, ఆ దెబ్బలు పడ్డాడు, ఇంతవరకే మనం ఆలోచన చేసుకుంటూ పోతున్నాం. కానీ ఆ ముళ్ళు తలలో దిగాలి అని మామూలుగా తల మీద కర్రతో కొడితే ఎంత దెబ్బ తగులుతుందో మనకు తెలుసు. అలాంటిది ఆ ముళ్ళు తలలో దిగాలని కర్రతో కొట్టారు యేసుక్రీస్తు ప్రభువారిని. ఎంతటి వేదనను అనుభవించుంటాడు. కానీ ఎక్కడా కూడా ఆయన మాట్లాడినట్టు మనకేం కనబడదు, మౌనంగా ఉన్నాడు. అవమానపరచడానికి ఎర్రని అంగీని తెచ్చి తొడిగారంట. ఆయన శరీరం మీద ఆ అంగి అది కదిలినప్పుడు, రుద్దుకుపోతున్నప్పుడు, వాళ్ళు తొడుగుతున్నప్పుడు, రఫ్గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎంత బాధ కలిగి ఉంటుందో. అప్పటికే ఒళ్ళంతా రక్తశక్తం అయిపోయింది, దెబ్బలు కొట్టారు కనుక అలాంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ రెల్లుతో కొట్టిన తర్వాత ఒకడు ఎదురుగా వచ్చి మోకాళ్ళు వేసి ఇలా అన్నాడంట, ఒకడు ఉమ్ము వేసి ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టి ఆయన అపహసించి
ఎంతగా చేస్తూ వచ్చారో. మనం 4 సువార్తలు కలిపి చదివితే ఆయన్ని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో మనకు అర్థమవుతుంది. హేళన చేశారు, అవమానపరిచారు. సాధారణంగా బైబిల్ పండితులు ఏం చెప్తారు అని అంటే, సిలువ కార్యక్రమం కొనసాగించేటప్పుడు ఆ సైనికులు బాగా మత్తుగా తాగి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారు అని చెప్తారు. కారణం ఏంటి అని అంటే, అది క్రూరమైన చర్య కనుక ఆ పని చేయాలి అని అంటే వారు ఆ పని చేసే అంటే తాగి చేస్తారు. అప్పుడే విచక్షణ లేకుండా ఆ వ్యక్తిని త్వరగా చంపడానికి అవకాశం కలుగుతుంది అని ఇలా చేస్తారు అని బైబిల్ పండితులు చెప్తారు. సరే, ఎలా చేసినా ఆయన్ని ఎలా రఫ్గా, ఎంత క్రూరంగా, ఎంత ఇబ్బందికరంగా హ్యాండిల్ చేశారో మనం అర్థం చేసుకోగలుగుతాం. కనుక మనం ఆలోచించేయవలసింది, నా కోసం నా పాలి దైవం, నాకు బదులుగా నా దైవం నా పక్షాన నిలబడినప్పుడు ఆయనకిచ్చే విలువ ఏంటి అనేది ఆలోచన చేసుకోవాలి. చాలాసార్లు సిలువ గురించి మనకు తెలుసు, అయితే నశించే వారికి వెర్రితనం, రక్షించబడే వారికి మనకు శక్తి అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా ఆ శక్తిని ఆశ్రయించని క్రైస్తవులు అన్నాడు పౌలు. శక్తిని ఆశ్రయించని క్రైస్తవులు అన్నాడు పౌలు. ఈరోజు ఆయనకిచ్చే ప్రాధాన్యత ఏ స్థాయిదో ఆలోచించేద్దాం, తలలో ఉంచుదాం. ఈ మాటలను బట్టి దేవుని సన్నిధిలో నేరస్తుడు విడిపించబడ్డాడు, నిర్దోషి అయినవాడు మరణానికి అప్పగించబడ్డాడు. బహుశా ఆ స్థానంలో నన్ను, నిన్ను, మనలను చూసి